హలో అండి. ఇవాళ ఛానల్‌లో లైట్ వెయిట్ పీనట్ అండ్ బనానా స్మూతీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. ఇక్కడ చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకున్నాననమాట. అందులో కొన్ని బనానాస్ కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ఇంకో టేబుల్ స్పూన్ న్యూటెల్లా, అలాగే కాచి చల్లార్చిన కొన్ని పాలు, అలాగే 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం బాగా స్మూత్‌గా వచ్చే వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ. ఇది మనకి బాగా పేస్ట్ అయిన తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ఏదైతే జ్యూస్ చేసుకున్నామో స్మూతీ, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి సమ్మర్లో ఏదో ఒకటి చల్లగా తినాలి, తాగాలి అనిపిస్తుంటుంది కదా, ఆ టైంలో ఇది ట్రై చేయండి. దీంట్లో మనం వాడిన ప్రతి ఒక్కటి హెల్తీ అనమాట. సో ఏం ప్రాబ్లం ఉండదు, మనం పిల్లలకైనా పెట్టవచ్చు. పైనుంచి చూడండి, ఇక్కడ నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసానండి. ఇదేంటంటే ఆ జ్యూస్లోకి కలవలేదనమాట, అక్కడక్కడ నాకు లమ్స్ లాగా ఉనింది. బట్ మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నప్పుడు వేసుకొని ఉంటే బాగుండేదేమో, అది ఇంకో రకంగా టేస్టీగా అనిపించేదేమో. ఓకే, ఇప్పుడు నాకైతే జ్యూస్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. అందుకని నేను నా పాపకు పెడుతున్నాను. ముందు నేను టేస్ట్ చేసి అది బాగుంటేనే నా పాపకు పెడతానమాట. తనకు కూడా నచ్చింది. ఇంకొకసారి కూడా నేను చేసి అయితే తనకి ఇవ్వాలి. అంతే అండి, మీరు కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.